ఆగిపోయాయి అనుకున్న అమరావతి నిర్మాణ పనులు మళ్లీ పట్టలెక్కబోతున్నాయి. 3 రాజధానుల రాగం ఎత్తుకొని చారిత్రక తప్పిదం చేసిన వైసీపీ హయాంలో రాజధాని నిర్మాణ పనులు ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు. 2014 to 19 అధికారంలో ఉండి కూడా నిర్మాణాలను పూర్తి చేయలేకపోయిన చంద్రబాబుకి మరొకసారి అలాంటి తప్పు జరిగే అవకాశం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సిఆర్డీఏ పరిధిలో మొత్తం 90 రకాల పనుల్ని ఐడెంటిఫై చేయగా 72 పనులకు ఆల్రెడీ పరిపాలన ఆమోదం కూడా లభించింది. దీనికి 48,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ టెండర్ల ప్రక్రియ ఫిబ్రవరిలోనే ముగియాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఆలస్యం అయింది. ఎన్నికల కోడ్ ముగియడంతో టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ బిడ్స్ ని వెరిఫై చేస్తున్నారు అధికారులు. అసెంబ్లీ, హైకోర్టు లాంటి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ బిడ్స్ ఈ మార్చి 17కి ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం ఏ ఏజెన్సీకి ఈ పనులు దక్కాయో కూడా అనౌన్స్ చేస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ధీటుగా అమరావతి కూడా తయారవడానికి సిద్ధమైంది.